About how killer whales communicate. Hello everyone, welcome to my channel Pipe Trip Telugu. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మేము మొన్న రీసెంట్గా సీ వరల్డ్కి వెళ్ళాము. సో అక్కడ ఏం చూసాం, ఎలా ఎంజాయ్ చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో మేము సీ వరల్డ్కి వెళ్ళింది లాంగ్ వీకెండ్ అప్పుడు. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, అందుకని చెప్పి మేము ముందు రోజే ఆన్లైన్లో టికెట్స్ చేసేసుకున్నాము. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మేము ఆర్కా షోకి వెళ్తున్నాము. అదేంటంటే కిల్లర్ వేల్స్ షో అనమాట. సో ఇది 10కి ఓపెన్ అండ్ 10:30కి ఇమీడియట్గా ఆ షో ఉంది, అందుకని చెప్పి ఫస్ట్ దానికే వెళ్తున్నాము. సో అలా వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక రైడ్ కనిపించింది. సో ఆ టైంకే అది వస్తుందన్నమాట కిందకి. అండ్ ఆర్కా షోకి వెళ్ళే దారిలో మేము ఫ్లెమింగోస్ని స్పాట్ చేసామన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి, చాలా ఫ్లెమింగోస్ ఉన్నాయి. వీటికి మంచిగా ప్రొటెక్షన్, వాటర్, ఎవ్రీథింగ్ బాగున్నాయి. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని నెక్స్ట్ ఇంకా ఆర్కా షోకి వెళ్ళిపోయాము. సో దీనికి చూడండి టైం అయిపోతుందని చెప్పి అందరూ చాలామంది వస్తున్నారు. ఇటు సైడ్ స్టేడియం ఫుల్ అయింది, కానీ అటు సైడ్ కొంచెం ఫ్రీగానే ఉంది, బికాజ్ అది ఎక్స్ప్రెస్ టికెట్స్ వాళ్ళకి. అండ్ ఇప్పుడు షో బిగిన్ అయ్యే ముందు వీళ్ళు కీపర్స్ అన్నమాట, వాళ్ళు వచ్చి ఇంట్రడక్షన్ అండ్ అవి వాటిని ఎట్లా ఫీడ్ చేస్తారు, ఎట్లా పెంచుతారు అవన్నీ చెప్తున్నారు. సో ఇక్కడ ఒక గేట్ ఉంది చూడండి, ఆ గేట్ ఓపెన్ చేయగానే అందులోంచి ఫాస్ట్గా వచ్చేసినాయి. రాగానే కొంచెం ప్యానిక్ అనిపించింది, బికాస్ అంత పెద్ద వేల్ని చూడటం ఫస్ట్ టైమ్. అందుకనే అవి మాత్రం వాళ్ళతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. వాటికి ట్రైనింగ్ ఎలా ఇచ్చారో తెలియదు, కానీ చాలా ఫీడ్స్ వాళ్ళు చెప్పినట్టే వింటున్నాయి. వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తున్నాయి. వాటికి ఏంటంటే ఒక్క ఫీడ్ చేయగానే వీళ్ళు బకెట్లలో కొన్ని ఫిషెస్ తెచ్చుకొని ఫీడ్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది ఎట్లా ఫీడ్లు చేస్తుందో. ఇక్కడ మొత్తం ఒక 3-4 కిల్లర్ వేల్స్ ఉన్నాయన్నమాట. సో వాటితోనే చేపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈమె ఆ స్టిక్తో వాటికి డైరెక్షన్స్ ఇస్తుందన్నమాట, ఏమేం చేయాలి అని. ఈ షోలో హైలైట్ ఏంటంటే, సో ఇది పైకి వచ్చి అందరికీ హాయ్ చెప్తుంది, చాలా క్యూట్ అనిపించింది. And joining us now are our 3 females, Takara, Sakari, and Kamea. Kamea is our youngest whale at 10 years old. Takara is her mother and our oldest whale. ఈ కిల్లర్ వేల్స్కి ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేస్తారంట. బ్లడ్ తీసుకొని వాటి హెల్త్ని అన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటారంట. అండ్ ఇవి చూడటానికి ఇట్లా ఉన్నాయి, కానీ వీటి వెయిట్ వచ్చేసి అరౌండ్ 2 tons పైనే ఉంది ఒక్కొక్కటి. అండ్ లాస్ట్లో చూడండి, జనాల పైనకి తోకతో వాటర్ కొడుతూ ఉన్నాయి. చాలా ఫన్ అనిపించింది. అక్కడ మనకి ముందే రాసి పెట్టింది అనమాట, కొన్ని సీట్స్ వరకు డెఫినెట్గా వాటర్ పడి వెట్ అవుతాము అని చెప్పేసి మేము పైన కూర్చున్నాము. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అవి కూడా జనాలను చూసి. దీని తర్వాత నెక్స్ట్ సీ లైన్ షోకి వెళ్ళాము. ఇవి కూడా చాలా బాగా ఫీట్లు చేస్తున్నాయి, వాళ్ళు చెప్పినట్టే వింటున్నాయి. ఒకసారి అది చూడండి, ఎట్లా మంచిగా వాళ్ళు చెప్పినట్టు డ్యాన్స్ వేస్తూ ఉందో. ఇంకా ఈ షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ ఎండ్ ఉంది. ఇక్కడ చూడండి ఎదురుగా ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది సోడా తీసుకోవడానికి అనమాట. ఫస్ట్ మనం ఒక బాటిల్ పర్చేస్ చేసి ఎన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు. ఆ రీఫిల్ చేసుకోవడానికి కూడా అంత పెద్ద లైన్ ఉంది.
మేము ఆల్రెడీ ముందే ఆ లైన్లో నుంచొని మేము తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ అలిగేటర్ టాక్ అంట. సో క్రొకడైల్స్, అలిగేటర్స్ అవి ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఈమె వచ్చేసి ఇన్స్ట్రక్టర్. అక్కడ బెల్ రింగ్ చేయగానే అవన్నీ ఈమె దగ్గరకు వస్తున్నాయి అనమాట. ఏవో వీటికి ఒక బిస్కెట్స్ లాగా ఉంటాయంట, అంటే అవి తినే ఫుడ్ అన్నీ గ్రైండ్ చేసి ఒక బిస్కెట్ లాగా చేసి వేస్తారంట. సో అవి పెడుతుంది, అన్నీ ఒకేసారి ఇటువైపు వచ్చేసినాయి. అండ్ ఈ పాండ్లో ఏంటంటే ఫిషెస్, అలిగేటర్స్ 2 ఉన్నాయి. ఆమెను అడిగాము మేము, సో ఈ అలిగేటర్స్ ఫిషెస్ని ఏం తినవా అంటే మోస్ట్లీ టైంకి వీటికి ఫీడ్ చేస్తారంట. ఇన్ కేస్ ఏమన్నా లేట్ అయ్యి ఏమైనా హంగ్రీగా ఉంటే ఒకటి అట్లా తినేస్తుందంట అలిగేటర్స్. సో ఈమె వచ్చి వాటి హిస్టరీ అంతా చెప్పేసి వాటికి ఇట్లా ఫుడ్ వేస్తుంది. సో నెక్స్ట్ మేము టార్టాయిస్ని చూడటానికి వెళ్ళాము అనమాట. ఇవి ఇక్కడ 2 ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి అరౌండ్ 100 years ఓల్డ్ టార్టాయిస్లు అంట. అండ్ తర్వాత ఇప్పుడు మేము పెంగ్విన్స్ దగ్గరికి వెళ్తున్నాం, పెంగ్విన్స్ని చూడటానికి. సో ఇక్కడ వెళ్ళే దారిలో రోలర్ కోస్టర్ రైడ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. వాటికి చాలా వెయిట్ టైం ఉంది, బికాజ్ మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్, సో వెయిట్ కూడా చాలా ఉంది. ఈ రోలర్ కోస్టర్ చూడండి, అసలు అది పైనుంచి వస్తుంటే అసలు గుండె ఆగిపోయినట్టు అనిపించింది. వాళ్ళేమో పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు జనాలందరూ వాళ్ళు. సో దీని తర్వాత ఏంటంటే మేము పెంగ్విన్ దానికి వెళ్ళాము. ఈ పెంగ్విన్స్ ఏంటంటే కొంచెం కోల్డ్ క్లైమేట్లో ఉంటాయి కాబట్టి వీటికి ఒక సెటప్ చేసేసారు అట్లా లోపల ఆర్టిఫిషియల్ స్నో పడేలాగా. అండ్ వీటికి ఒక పూల్ ఉంది, సో ఇట్లా స్విమ్ చేస్తూ ఉన్నాయన్నమాట. అది ఒక స్లైడర్, దానిపైన నుంచి ఉంటే అదే వెళ్ళిపోతూ ఉంటుంది కదా అది. సో చాలా క్యూట్గా అనిపించినాయి. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అడుగుతూ ఉన్నాయి. వీటికి ఆల్రెడీ ఫుడ్ అక్కడ పెట్టేశారు, ఫిషెస్ ఏవో సంథింగ్. సో ఇక్కడ 2 types ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి నార్మల్, అండ్ ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ఎల్లోయిష్ కలర్ పిగ్మెంట్ లాగా వచ్చింది. ఇవి కొన్ని ఇక్కడ నుంచి ఉంది కదా అవి. అండ్ ఇవి మంచిగా స్విమ్ చేస్తున్నాయి. అంతా అవి ఏం చేస్తున్నాయి ఎవ్రీథింగ్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనకి. అట్లా మనం వెళ్తుంటే మనతో పాటు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న పెంగ్విన్ పిల్లలు కూడా ఉన్నాయి. సో వాటిని వచ్చేసి ఒక కేజ్ లాగా ఉంది లోపలే, అక్కడ పెట్టేశారు. అండ్ వాటికి ఫుడ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పటి వరకు ఆర్కా షో కానీ అట్లా సీ లైన్స్ కానీ ఎక్కడ స్మెల్ రాలేదు, కానీ ఇక్కడ కొంచెం లోపల అంతా ఏసీలో అంతా ఫిష్ స్మెల్ వస్తుంది. బట్ ఫైన్, ఇవి చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. మేము 2 times వెళ్ళి చూసి వచ్చాము వీటిని. ఇవి చూడండి, ఇవి పెద్దవి అట్లానే నుంచొని ఉన్నాయి, బాడీ బిల్డర్స్ లాగా. సో నేను చెప్పాను కదా ఇవి ఇంకొక టైప్ ఆఫ్ పెంగ్విన్స్, కొంచెం ఎల్లోయిష్ పిగ్మెంట్ అలా వచ్చినాయి. ఇవేమో రెగ్యులర్గా మనం చూసే పెంగ్విన్స్. ఏదో ఒక టికెట్ తీసుకుంటే పెట్టింగ్ పెంగ్విన్స్ అని ఉంది. మేబీ మనల్ని లోపలికి ఎలో చేస్తారా, లేదంటే వీళ్ళు ఏదైనా ఒక పెంగ్విన్ మనకి ఇచ్చి ఇట్లా పెట్ చేయమంటారో తెలియదు. బట్ మేమైతే తీసుకోలేదు అది. ఇది ఎనఫ్ అనిపించింది పెంగ్విన్స్ చూడటానికి. సో మేము ఇది చూసేసి ఆఫ్టర్నూన్ అంతా కొన్ని రైడ్స్కి వెళ్ళాము. అండ్ ఆల్సో కొన్ని చోట్ల ఫుడ్ తీసుకొని అట్లా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ ఒక షో జరుగుతుంది, July 4th స్పెషల్ షోస్ అంట. అండ్ ఆల్సో ఫైర్ వర్క్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు స్టార్మ్ ఉందన్నమాట, వర్షం పడింది ఆఫ్టర్నూన్ కొంచెం. సో అందుకని ఫైర్ వర్క్స్ క్యాన్సిల్ చేశారు అన్నారు, బట్ నాట్ షూర్ ఈవినింగ్ పెట్టారో లేదో. మేము ఈ షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇది వచ్చి ఏదో షో అన్నారు, బట్ కొన్ని ఫీట్స్ చేశారు అండ్ డ్యాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. ఈ షో చూసేసి దీని తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికే నైట్ 8:30 అలా అవుతుంది. సో hope you all enjoyed this video. Please do like, share and subscribe to my YouTube channel Vibe Tribe Telugu. Thank you all.